హాయ్ అండి. ఈ రెసిపీ పేరు పల్లిపల్లి అండ్ చికెన్. ఇది తమిళనాడు ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. దీనికోసం అనేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలో లోపల ఉన్న ఇత్తనాలు తీసుకొని తొక్కులు మాత్రమే వేసుకోవాలి. కొన్ని చిన్న ఎర్రగడ్డలు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎటువంటి మసాలా గాని కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా ఏమి వాడరనమాట. ఓన్లీ ఎండుమిరపకాయలు, చిన్న ఎర్రగడ్డలు, కొంచెం కొబ్బరి వేస్తారు. అంతే. ఈ ఫ్లేవర్ మొత్తము దాంట్లోనే ఉంటదనమాట. కారం గాని, పసుపు గాని ఏమేయరు. కానీ రెసిపీ ఎలా ఉంటదంటే అద్భుతమనే చెప్పాలి. చాలా బావుంటదనమాట. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యాక దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. అసలు రెసిపీ చూసారా ఎంత బావుందో, అసలు తింటుంటే ఉంది. అస్సలకి నిజంగా అంత బావుందనమాట. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.